ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న టమోటా ముక్కల్ని, పచ్చిమిరపకాయ చీలికల్ని, తేనె, నిమ్మరసం ఇవి వేసేసి టమోటా పేస్ట్ చేసుకుంటాం. ఈ ఆలు కర్రీకి టమోటా పేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మనం తీసుకున్న బంగాళాదుంప ముక్కలు అసలు స్లైసెస్లా అట్లా కట్ చేసుకుంటాం. ఇంకా కూర కోసం చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మేగడ వేసేసి జీలకర్ర, పసుపు, ఉల్లిపాయ చీలికలు ఇవి వేసేసి తాలింపులో మేగడలో వేగనిస్తాం. తర్వాత బంగాళాదుంప చీలికలు స్లైసెస్ అట్లాంటివి వేసేసి పైన ధనియాల పొడి, ఎర్ర కార పొడి వేసేస్తాం. ఇక టమోటా పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది కూడా పోసేస్తే ఈ టమోటా పేస్ట్లోనే బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే చక్కగా త్వరగా బంగాళాదుంపలు ఉడికిపోతాయి. టమోటా పేస్ట్ వల్ల ఈ కూర అసలు ఇబ్బంది లేకుండా చాలా టేస్ట్గా మీరు తినగలుగుతారు. పుదీనాకు ఫైనల్గా వేసుకుంటాం అన్నమాట.